భారతదేశానికి మన ఇండియాకి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ. ఈయన ఎలక్ట్ చేసుకోవడానికి ముందు మనకు జాతి పిత ఫాదర్ నేషన్ గాంధీజీ ఈ ఎలక్టెడ్. తను ప్రధాని అవ్వడానికి కాదు, తనతో పాటు ఎవరైతే చక్కగా చేయగలరో వాళ్ళని ఎన్నుకోవాల్సినటువంటి టైం వచ్చినప్పుడు కాంగ్రెస్ తరఫు నుంచి ఎన్నుకున్నటువంటి వ్యక్తి జవహర్లాల్ నెహ్రూని ప్రైమ్ మినిస్టర్ గా చేయడం జరిగింది. ఈయన తన బాల్యం నుంచి కూడా ఇంతకుముందు చెప్పాము వీళ్ళు చాలా ధనవంతులు. జవహర్లాల్ నెహ్రూ వాళ్ళు ఎంతగా ధనవంతులు అంటే డబ్బులతో చలిమంట, కరెన్సీ నోట్లని కాల్చుకొని చలిమంట కాల్చుకునేటువంటి వాళ్ళు. అదొక ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ ఇంకా ఎంత రిచ్ అని చెప్పడానికి, జవహర్లాల్ నెహ్రూ ఒక కాలేజ్ కి వెళ్ళి రావాలి అంటే అక్కడ ఉన్నటువంటి కాలేజ్ వచ్చేసి ఒక్కొక్క రోజు అంటే మనకి కాదు ట్రినిటీ కాలేజ్ లో ఒకసారి జరిగింది అని కొన్ని సన్నివేశాలు ఉన్నాయి అమెరికాలో. ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్లాసెస్ వచ్చేసి ఎప్పటికీ 4th క్లాస్ లోనే ఉంటుంది కదా. మన దగ్గర అంటే ఇక్కడ గేట్ ఉంటుంది, కానీ తను చదివినటువంటి ట్రినిటీ కాలేజ్ చాలా పెద్ద కాలేజ్. ఒక్కొక్క రోజు ఒక్కొక్క దగ్గర క్లాస్ జరిగేదంట. ఆ క్లాస్ జరిగిన తర్వాత బయటకు వస్తే ఏ గేట్ నుంచి బయటకు రావాలో కన్ఫ్యూజ్ అవ్వడానికి ఒకటి. అలానే అక్కడ 12 గేట్లు ఉండేవి, 12 గేట్స్ ఉంటే ఒక గేట్ దగ్గర వాళ్ళ కార్ ఆగుతుంది, కార్ డ్రైవర్. ఒకవేళ ఫస్ట్ గేట్ దగ్గర డ్రైవర్ ఆగారనుకో, తన క్లాస్ ఇప్పుడు 6th గేట్ దగ్గర ఉన్న క్లాస్ దగ్గర అయిపోయింది. రావాలంటే కన్ఫ్యూజ్ అవుతున్నాను ఏదో అని చెప్తే వాళ్ళ ఫాదర్ అన్ని గేట్స్ దగ్గర కార్ పెట్టించారు, అన్ని కార్లు. హౌ రిచ్ ఈజ్ కదా, అంత రిచ్ గా ఉండేవాళ్ళు అని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. నెహ్రూ గారు అంత రిచ్ గా ఉన్నటువంటి వ్యక్తి అయినా కూడా తను చదువుకోవడం వచ్చేసి కూడా ఇంతకుముందు స్కూల్కి వెళ్ళి చదువుకున్నది చాలా తక్కువ. ప్రైవేట్ స్కూల్ కి బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఆ టైంలోనే మోతీలాల్ నెహ్రూ గారు లాయర్ అని ఇప్పుడు చెప్పాను కదా, లాయర్ ఇస్ అ ప్రొఫెషన్. సో లాయర్ గా ఆయన చేస్తున్నప్పుడు ఎక్కువగా వాళ్ళకి సంపాదనటువంటి టైంలోనే బ్రిటిషర్స్ దగ్గర చేస్తూ ఉన్నారు కాబట్టి బ్రిటిష్ కల్చర్ కూడా వాళ్ళలో ఉండడం వల్ల ఫాదర్ అని విసెంట్ లాంటి వాళ్ళు చెప్పినటువంటి ఒక మంచి ట్యూటర్స్ ని పెంచుకొని వచ్చి ఇంట్లోనే మీరంటే ఎక్కడ చదువుతున్నారు స్కూల్ కదా. జవహర్లాల్ నెహ్రూ కొన్ని రోజులు ఆ స్కూల్కి వెళ్ళి చదువుకున్నాడు. తర్వాత తన చదువుతా కూడా ఇంట్లో ఉండి ఇంటికి వచ్చి టీచర్స్ వచ్చి చెప్పేవాళ్ళు. ఇక్కడ స్కూల్ రావడం తీసుకెళ్ళాలి కదా, అలా ఇంటికి వెళ్ళి తీసుకుంటే మళ్ళీ టీచర్స్ కి కూడా ఫీజు ఇవ్వాలి కదా, అవునా? అంటే అలా అంతమంది టీచర్స్ కి కూడా డబ్బులు ఇవ్వగలిగినటువంటి పరిస్థితిలో ఉండి అలా ట్యూటర్స్ పెట్టుకొని ఇంటికి టీచర్స్ పిలిపించుకొని ఒక్కడి కోసం టీచర్ వెళ్ళి చెప్పి రావాల్సినటువంటి సిచ్యువేషన్. అలా అంత రిచ్ గా ఉన్నటువంటి ఫ్యామిలీ అలా వెళ్ళి చెప్పి వచ్చేవాళ్ళు. అలా చెప్పి వచ్చి తన దగ్గర సంస్కృత్ నేర్చుకోవడం తక్కువగా ఉంటే ఇంగ్లీష్ మీద బ్రూక్స్ అనేటువంటి ఒక లెక్చర్ ఆయనకి ఇంగ్లీష్ ని చాలా చక్కగా నేర్పించారు. అందుకోసం ఇంగ్లీష్ మీద చాలా పట్టుదల దించి తర్వాత ఎప్పుడైతే ఆయన ఈ యొక్క ఉద్యమాలలోకి తర్వాత లాయర్ చదవడానికి ఆయన ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి అక్కడ ఉన్నప్పుడు 1905 to 1917 వరకు ఆయన అదర్ కంట్రీస్ లో ఫారిన్ కంట్రీస్ లో ఉన్నప్పుడు మన ఇండియాకి ఇండిపెండెన్స్ డే వచ్చినప్పటికీ 1905 వచ్చిందా 1905 మనకి ఇండిపెండెన్స్ డే వచ్చింది 1947. సో అప్పటికి ఇండిపెండెన్స్ డే రానప్పుడు ఆయనకి అక్కడ పేపర్స్ వాళ్ళ నాన్నతో తెప్పించుకొని ఇండియాలో జరుగుతున్నటువంటి కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయని తెలుసుకోవడానికి ఆయన ఉన్నటువంటి కాలేజీకి న్యూస్ పేపర్స్ తెప్పించుకొని ఆ న్యూస్ పేపర్స్ లో చూసేవాడు సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి ఇండియాలో. అప్పుడు తెలిసినటువంటిది ఏంటి అంటే ఎక్కువగా లాల్ లజపత్ రాయ్ అండ్ బాలగంగాధర్ తిలక్ అలా ఉన్నారనమాట. బిపిన్ చంద్రపాల్ ఇలాంటి వాళ్ళు పోరాడినప్పుడు ఏదైనా వేడి జపాన్ ఉంటుంది, చాలా చిన్న దేశం జపాన్. వాళ్ళు రోజులో ఎక్కువ గంటలు కష్టపడతారు కాబట్టి చిన్న దేశమైనా కూడా చాలా ఎక్కువగా పేరు తెచ్చుకున్నటువంటి దేశం జపాన్. అటువంటి జపాన్ 2వ ప్రపంచ యుద్ధంలో సెకండ్ వరల్డ్ వార్ 1949 జరగక ముందు ఇంకా ఎన్నో ఇబ్బందులు పడినప్పుడు ఈ జపాన్ వాళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళతో బ్రిటిషర్స్ ఇంగ్లాండ్ నుంచి వచ్చిన వాళ్ళతో ఫైట్ చేసి గెలిచారు. ఇంగ్లాండ్ వచ్చేసి పెద్ద దేశం, ఓకే, పెద్ద దేశంతో చిన్న దేశం గెలుస్తుందా? ఓడిపోతుంది కదా. కానీ ఒకసారి జపాన్ వాళ్ళు అలాంటి వాళ్ళతో కూడా పోరాడి గెలిచినందుకు జవహర్లాల్ నెహ్రూ అప్పుడే కూడా ఏం ఆలోచించారంటే ఇంత చిన్న దేశమైనా కూడా ఎలా గెలవగలిగారు, కాబట్టి మనం కూడా మన పైన రూల్ చేస్తున్న బ్రిటిష్
ఇన్స్పైర్ చేసి ఇలా మనం చేంజ్ చేసుకోవాలి, మన మీద రూల్ చేయాలని బ్రిటిషర్స్ కాదు, మనమే రూల్ చేసుకోగలము అని చెప్పేసి ఇన్స్పైర్ చేసి అలా ఇండిపెండెన్స్ డే కోసం పోరాడినటువంటి వ్యక్తి. ఇలా మాట్లాడినందుకు వెంటనే ఏం చేశారు అంటే జవహర్లాల్ నెహ్రూ తీసుకుపోయి జైల్లో పెట్టారు. తన రిచ్ అని చెప్పాను కదా, డబ్బులు ఉన్నాయని చెప్పాను కదా, ఆయనకి జాబ్ చేసుకుంటూనే చాలా సంపాదించవచ్చు ఫారెన్ కంట్రీకి వెళ్ళేసి వచ్చిన తర్వాత. కానీ ఆ జాబ్ చేసుకుంటూ సంపాదించాల్సినది కాకుండా నాకు దేశం కోసం స్వాతంత్రమే ముఖ్యం అని చెప్పేసి వెళ్ళాడు కాబట్టి హీ బికమ్ వెరీ ఇన్స్పిరేషన్. అందుకోసమే గాంధీజీ గారు ఇలాంటి వాటికి ఆయన డబ్బు కన్నా కూడా దేశం కోసం ప్రాముఖ్యత చూపించాడు అనేటువంటి వాటిని ఇన్స్పైర్ అయ్యి ఎంతో మంది యువతకు అంటే యంగ్ పీపుల్ కి హెల్ప్ అవుతారు అని చెప్పేసి నెహ్రూ గారిని ప్రైమ్ మినిస్టర్ చేయడం జరిగింది. సో ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ముఖ్యంగా కొన్ని విషయాలు మాత్రమే చెప్తాను. ఒకటి, మనకి చిల్డ్రన్స్ డే చేసుకోవడానికి ఆయన రోజు కాల్ పెట్టుకోవడానికి రీజన్ చాలాసార్లు చెప్పాను. కొన్ని మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి వచ్చేసి రోజు కాల్ తెచ్చి అందరూ చేస్తుంటే ప్రిన్సిపల్ ఆఫ్ ది స్కూల్, అసలు ఈరోజు చిల్డ్రన్స్ డే ఎందుకు చేసుకుంటున్నారు? ఓకే, జవహర్లాల్ నెహ్రూ రోజే ఎందుకు చేసుకోవాలి చిల్డ్రన్స్ డే? పేరు రోజు చేసుకోవచ్చు కదా. కరెక్ట్, వీళ్ళు చెప్పినట్లుగా జవహర్లాల్ నెహ్రూ గారికి పిల్లలంటే చాలా ఇష్టం. సో మీలో ఎంతమందికి మీ నాన్న అంటే ఇష్టం? నిజం చెప్పండి. నిజంగా గర్ల్స్ ఒప్పుకుంటా కానీ బాయ్స్కి నాన్న అంటే ఇష్టమా? నిజంగా ఇష్టమా? పెద్దగా నాకు కూడా ఇష్టం ఇట్లానే ఉండాలి మీకు. సరే, నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, మనం ఒక డేని జరుపుకుంటున్నామంటే దాని వెనకాల ఎందుకు ఆ డేని జరుపుకుంటున్నాం అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఫస్ట్, జవహర్లాల్ నెహ్రూ గారికి ఒక్కతే ఒక డాటర్ ఉంది. ఆవిడ పేరు ఇందిరాగాంధీ అని మనందరికీ తెలుసు. ఇందిరాగాంధీ గారు కూడా ప్రైమ్ మినిస్టర్గా పనిచేశారు. అండ్ జవహర్లాల్ నెహ్రూ గారు కూడా ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ మన ఇండియాకి. ఆయన ఫ్రీడమ్ ఫైట్లో పాల్గొన్న టైంలో జైల్లో ఉండడం జరిగింది. సో అప్పుడు తన ఒక్కగానొక్క డాటర్ని ఆయన అడ్రస్ చేయడానికి ఎన్నో లెటర్స్ రాయడం జరిగింది. సో దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆవిడ ఒక ప్రైమ్ మినిస్టర్గా ఒక నిజమైన ఒక ఇన్స్పిరేషన్ కలిగిన లేడీగా మారడం జరిగింది. సో నేను అందుకే మిమ్మల్ని ముందు అడిగాను ఎంతమందికి మీ నాన్న ఇష్టం అని. సో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మీరు కూడా ఒకరు తెలుసుకున్నప్పుడు వాళ్ళ జీవితం నుంచి మనమే నేర్చుకోవచ్చు అనేది మీరు ముందు తెలుసుకోవాల్సింది. సో ఇక్కడ చాలామంది చాలా మంచిగా పార్టిసిపేట్ చేయడం జరిగింది, చాలా మంచిగా వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. కానీ చాలామంది స్టేజ్ ఫియర్తో కూడా ఆగిపోయిన వాళ్ళు ఉంటారు. సో ఇదే మీకు మంచి ఏజ్, ఇప్పుడు వచ్చి మీరు చేయగలరు. ఇప్పుడు నేను కానీ మీ టీచర్స్ కానీ మా ఏజ్లో మేము చేసింటాం, కానీ తర్వాత మాకు చేసే అవకాశం ఉండదు. సో మీరు ఈ ఏజ్లో మీకు స్టేజ్ ఫియర్స్ అని పక్కన పెట్టేసి ఇంకా చాలా ప్రోగ్రామ్స్ చేయాలి నెక్స్ట్ ఇయర్ అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాక్చువల్గా సక్సెస్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ కాంటెస్ట్లో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు రేపొద్దున మీ ప్రిన్సిపల్ గారు కానీ మీ కరెస్పాండెంట్ గారు కానీ మిమ్మల్ని ఇక్కడికి చీఫ్ గెస్ట్గా మిమ్మల్ని ఇన్వైట్ చేయాలి. అప్పుడు మీరు నిజమైన మీరు సక్సెస్ మీరు తీసుకున్నట్టు ఈ స్కూల్ వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఇన్వైట్ చేయాలి. అలా ఉండాలి అంటే మీరు చదువులో అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో కూడా మీరు మంచిగా పార్టిసిపేట్ చేస్తే మీ టీచర్స్ వచ్చి మిమ్మల్ని పిలుస్తారు. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఇక్కడ నుంచి చాలామంది మీ టీచర్స్ మీకు మంచి చదువుతో పాటు మంచి మారల్స్ని కూడా నేర్పిస్తున్నారని నేను నమ్ముచున్నాను. సో చాలామంది ఇందులో డాక్టర్స్ కానీ ఇంజనీర్స్ కానీ ఐఏఎస్ వాళ్ళు కానీ చాలామంది రావాలని కోరుకుంటున్నాను. మరేనో థ్యాంక్ యూ. అలాంటిగా అందరూ కూడా అన్ని ప్రొఫెషన్స్లో ముందుకొచ్చి తిరిగి ఇన్వైట్ చేసి మేము వాళ్ళని గెస్ట్గా పిలిచే అవకాశం రావాలి గెస్ట్ రాబోయే రోజుల్లో. ఐ హోప్ దట్ అందరు స్టూడెంట్స్ అలా వాళ్ళకున్నాం. అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ డే వన్స్ అగైన్ ఐ యామ్ టెల్లింగ్ అందరికీ కూడా హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఆయన కోరుకున్నట్టు ఫస్ట్ జవహర్లాల్ నెహ్రూ
ఒక గార్డెన్లో ఉన్నటువంటి కలర్ఫుల్ బర్డ్స్ ఎలా బ్లూమ్ అయ్యి తర్వాత ఫ్లవర్స్గా మారి మంచి ఫ్రాగ్రెన్స్ మంచి స్మెల్ ఎలా ఇస్తాయో అలా ప్రతి ఒక్కరము కూడా అలా మంచి స్మెల్ ఇచ్చేటువంటి మంచి ఫ్లవర్స్గా ప్రతి ఒక్కరూ మీరు చేంజ్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సో వీల్ ఎండ్ దిస్ ప్రోగ్రామ్. All of you stand up and end with the national anthem.